తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు. కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్న సీఎం చంద్రబాబు. సొంతూరు నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలి. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. నల్లగొండ జిల్లాలో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల క్యూ. కోస్తాంధ్రాలో కొనసాగుతున్న కోడి పందాలు, పోలీసుల ఆంక్షలు పట్టించుకొని పందెం రాయిళ్లు. ఈ నెల 17న మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. కరీంనగర్ కార్పొరేషన్పై ఈసారి బీజేపీ జెండా, కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. ప్రపంచంలో మేడారం అతిపెద్ద జాతర, సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం. హిందువుల పట్ల పక్షపాత ధోరణి ఎందుకు, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజా సింగ్ ఫైర్. అప్పల సూర్యనారాయణ మరణం తీరని లోటు, సూర్యనారాయణ కుటుంబానికి రామ్మోహన్ నాయుడు పరామర్శ. తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన, పలు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. అభివృద్ధి చూస్తుంటే వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది, ప్రజల పట్ల ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్న మంత్రి ఆనం. గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, 277 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిధుల విడుదల, 567 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేసిన కేంద్రం. ఏపీలో 2 ఐపీఎస్ అధికారుల బదిలీ, ప్రొద్దుటూరు ఎస్డిపిఓగా విభూష్ కృష్ణకు స్థానచలనం. చైనా మాంజాలపై హెచ్ఆర్సీలో పిటిషన్, పోలీసులకు నోటీసులు జారీ. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ల కలకలం, రాజౌరి దగ్గర 5 డ్రోన్లు గుర్తించిన ఇండియన్ ఆర్మీ. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో విజయం, స్ఫూర్తిదాయకం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ అభినందనలు. ఈ నెల 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు, ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. టీవీకే అధినేత విజయ్కు మరోసారి సిబిఐ సమన్లు, ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు. వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్, సిబిఐ విచారణ కొనసాగింపు అంశంపై సునీత ఫిల్. శబరిమలకు పోటెత్తిన భక్తులు, పొన్నంబలమేడుపై మకర జ్యోతి దర్శనం. నేడు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 2వ వన్డే, రాజ్కోట్ వేదికగా మ్యాచ్.
భారత్లో టీ20 మ్యాచ్లు ఆడలేం. ఐసీసీ సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టీకరణ.